నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మొదటి రోజు మరి ప్రత్యేకంగా ఈ వారంలో స్టాక్ మార్కెట్ 4 రోజులు మాత్రమే ఫంక్షన్ చేసే, ఎందుకంటే ఆల్రెడీ మొహరం మనకు సెలవు ఉంది కాబట్టి శుక్రవారం. సో 4 రోజులే స్టాక్ మార్కెట్ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఈ వారం ఎలా ఉండబోతోంది, అలాగే ఏంటంటే గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూల ధోరణిలో చాలా తక్కువ శ్రేణిలో కదలవచ్చని అలాగే విశ్లేషకులు అనుకున్నారు. అట్లాగేంటంటే ఈ వారం కూడా అట్లాగే ఉండొచ్చు అనుకుంటున్నారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి ఫలితంగా హర్ముజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించినా కూడా అమెరికాతో చర్చలు జరుపుతూ ఉండడం ఇందుకు నేపథ్యంగా చెప్తున్నారు. అలాగే బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర $80 సమీపాన ఉండడం, డాలర్తో పోలిస్తే రూపాయి బలోపేతం కావడం మార్కెట్కు మద్దతుగా నిలుస్తాయన్న అంచనాలను విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అయితే వర్షపాతం అయితే తక్కువగా ఉంది. మరి వర్షపాతం తక్కువగా ఉన్న ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో ఎలా ఉండబోతోంది, అలాగే అంటే ఈ వారంలో ఎలా ఉండొచ్చు మార్కెట్ అనే దాని మీద మనకి విశ్లేషణ అందించడానికి, అలాగే ఏంటంటే మన మదుపర్లకు సలహాలు సూచనలు ఇచ్చి మన ముందుకు నడిపించే లాభాల బాటల్లో ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేసే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, మీకు చాలా హాట్ ఫేవరెట్ మాకు తెలుసు. సో సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో కూడా మనం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీకు తెలుసు కదా, ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మీకోసం ప్రసారం చేస్తుంది ప్రైమ్ 9, కాబట్టి మీ ఆదర అభిమానాలు చాలా విశేషంగా మాకు అవసరం. అలాగే ఏంటంటే మీరు ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. లైవ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడే నెంబర్ స్క్రోల్ అవుతుంటాయి. ఆ నెంబర్లో చూసి మాకు కాల్ చేయండి. సోమవారం నుండి శుక్రవారం వరకు 8:30 ఈ కార్యక్రమం లైవ్ ప్రసారం అవుతుంది. ఆ లైవ్లో ఉన్నప్పుడే లైవ్ చాట్ బాక్స్ కూడా తీసుకుంది. వాటికి కూడా మేము ఏంటంటే సమాధానాలు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఏంటంటే మీరు తప్పనిసరిగా మీ టీవీని మ్యూట్ చేసి ఓన్లీ మొబైల్లో మాట్లాడండి, బ్లూటూత్లో మాట్లాడద్దు. మొబైల్లో మాట్లాడండి, డైరెక్ట్గా కుదిరితే స్పెల్లింగ్ చెప్పండి, 2 స్టాక్స్ చెప్పండి. మనం తప్పనిసరిగా ఏంటంటే మీకు మంచి సలహా సూచన ఇవ్వడానికి ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేకంగా పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ వెంకట్జీ. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్. ఎస్ సార్. సో సార్ వెంకట్ గారు, ఏంటి సార్ మరి ఈ వారంలో 4 రోజులే ఉంది, ఎలా ఉండబోతుంది ఏంటి సార్? ఫస్ట్ 30 సెకండ్స్ మీరు బ్రీఫ్ ఇచ్చారంటే కాలర్స్ కూడా రెడీగా ఉన్నారు సార్. సో ముందుగా ఫ్రైడే గురించి మాట్లాడుకుందాం అండి. ఎస్ సార్. ఫ్రైడే రోజున మనం ఏదైతే అనుకున్నామో ఫ్రైయింగ్ డే అని, ఆ విధంగానే అలాగే గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుందని కూడా చెప్పుకున్నాం. ఆ విధంగానే అయింది సార్. ముఖ్యంగా 2 సెక్టార్లు కొట్టుకుంటే అని చెప్పుకున్నాం, ఐటీ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్. అవునండి. అలాగే చూసుకుంటే ఐటీ సెక్టర్ మనకి బాగా డ్రాగింగ్ చేసిందండి. 3.65% నెగిటివ్లో ఐటీ సెక్టర్ అయితే క్లోజింగ్ జరిగింది మనకి శుక్రవారం రోజున. సార్. అండ్ లెవెల్స్ కూడా చెప్పుకున్నాం, 23,850 నుంచి 23,900 మధ్యలో మేజర్గా సపోర్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం. అది బ్రేక్ అయిందండి, ఇంకా కిందకి వెళ్తుంది 23,650 అని కూడా చెప్పుకున్నాం. అయితే 23,900 ఎగ్జాక్ట్గా 23,901 దగ్గర వచ్చి సపోర్ట్ తీసుకుందండి పిన్ పాయింట్గా. సార్ సార్. సో 23,900 దగ్గర సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ 24,000 పైన క్లోజ్ అవడం కూడా ఒక శుభపరిణామమే సార్. సో వీకెండ్ రకరకాల జరుగుతూ ఉంటాయండి. మనం గడిచిన 3 నెలల నుంచి కూడా చూస్తున్నాం. వీకెండ్ వచ్చింది అంటే ఆయన రోజుకో డ్యాన్స్ వేస్తూ ఉంటారు, డ్యాన్స్ తగ్గట్టుగా మార్కెట్ కూడా అవుతూ ఉంటుంది. సో మార్కెట్ అంతా అబ్జర్వ్ చేసేసుకుందండి, ఇండియన్ మార్కెట్ అంతా అబ్జర్వ్ చేసుకుంది ప్రస్తుతానికి. సో ఈరోజు చూసుకుంటే పాజిటివ్ ఓపెనింగ్లోనే మనకి మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో గడిచిన 1 మంత్ నుంచి కూడా మనం ఏం చెప్తున్నాం అంటే ఇండివిజువల్గా స్టాక్స్ని చూసుకోండి, ఏ స్టాక్స్ అయితే పర్ఫామ్ చేస్తుందో వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి కూడా మనం చెప్తున్నాం 1 మంత్ నుంచి. సో ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి కూడా మనం ఇదే పనిలో ఉన్నాం. సో ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఈరోజు పాజిటివ్ ఓపెనింగ్ జరుగుతుంది. అలాగే స్టాక్స్ ఏ విధంగా మనం వాచ్ చేయాలి. సో ఈరోజు చూసుకుంటే సన్ ఫార్మా ఒకటి, వోల్టాస్ ఒకటి, చెన్నై పెట్రో ఒకటి, జిఆర్ఎస్సి, భారత్ ఫోర్జ్, గుడ్ లక్ ఇండియా, ఆర్బిఎన్ఎల్ అండ్ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా ఈరోజు పాజిటివ్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. వీటి మీద అన్ని కూడా పాజిటివ్ న్యూస్లు వచ్చినాయి. అలాగే ఓమ్ డిస్టిలరీస్ అండ్ బెవరేజెస్, విక్రమ్ సోలార్, ఈ రెండింటి మీద నెగిటివ్ న్యూస్లు అయితే ప్రస్తుతం ఉన్నాయి. సో ఈ 2 కూడా నెగిటివ్గా ఉండడానికి ఈరోజు అవకాశంగా కనిపిస్తుందండి. సో మేజర్గా న్యూస్ ఉన్న స్టాక్స్ ఇవి. అలాగే మనకి శుక్రవారం రోజున రిలయన్స్ వాళ్ళ ఏజిఎం కూడా జరిగింది. ఏజిఎంలో రిలయన్స్ జియో సంబంధించి మళ్ళీ ఐపీఓ ఒకటి రాబోతుంది. మెయిన్ ఫోకస్ వచ్చేసి ఏఐ మీద ఫోకస్ చేస్తా వాళ్ళు వస్తున్నారు. సో ఇది ఎలా ఉండబోతుంది అంటే ఎప్పుడు రాబోతుంది అంటే సెప్టెంబర్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు సార్. సో అతిపెద్ద ఐపీఓగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎలాన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందంటే శాటిలైట్ ద్వారా, అంటే స్టార్లింక్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో శాటిలైట్ ద్వారా బ్రాడ్బ్యాండ్ ఇవన్నీ ఇవ్వటం. అలాగే రిలయన్స్ వాళ్ళు కూడా సేమ్ అదే ప్లాన్ చేస్తున్నారండి. సో జియో మొబైల్ ద్వారా.
సో ఈసారి మనకి ఈ వచ్చే ఐపీఓ మాత్రం కొంచెం చాలా పెద్దగానే ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తాయండి రిలయన్స్ సంబంధించి. ఎస్ సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలాగే క్రూడ్ ఆయిల్కి సంబంధించి చూసుకుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అండి, 78 నుంచి 82 మధ్యలోనే క్రూడ్ ఆయిల్ అటు ఇటు మూవ్ అవుతుందని. అవును సార్. సో మనం చూసుకుంటే నెగిటివ్ వార్తలు ఉన్నా కూడా మనకి క్రూడ్ ఆయిల్ వచ్చేసి మ్యాక్సిమం 81 వరకు వెళ్ళింది. సో కమోడిటీస్ బ్రెంట్ క్రూడ్ 81.52 వరకు వెళ్ళింది. మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు 79.32లో ట్రేడ్ అవుతుంది. ఎస్ సార్. సో మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నెంబర్లు చెప్తున్నాను. సో 78 నుంచి 82 మధ్య మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగే మనం చూసుకుంటే ఇండియాకి సంబంధించి చూసుకుంటే రష్యా, వెనెజులా, సౌదీ అరేబియా నుంచి ఎక్కువగా మన క్రూడ్ ఆయిల్ అనేది సప్లై అవుతుంది. ఎస్ సార్. సో మేజర్ సింహభాగం వచ్చేసి మనకి రష్యా నుంచి సప్లై అవుతుంది. సో ఈ హార్మోన్స్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ అబ్జర్వ్ చేసుకుని అదర్ సప్లై చైన్ని మన వాళ్ళు అయితే చేసుకున్నారు. ఓన్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఎల్పిజికి సంబంధించి వస్తుంది. సో ఎల్పిజికి సంబంధించి కూడా వాళ్ళు అదర్ సప్లై చైన్ కోసం చూస్తున్నారండి. ఎస్ సో ఓవరాల్గా చూసుకుంటే కమోడిటీస్ మార్కెట్కి సంబంధించి చూసుకుంటే దాదాపుగా అంతా కంట్రోల్లో ఉన్నట్లుగానే ఉంది. సో మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇప్పుడు స్టాక్స్ పరంగా ఏవైతే సపోర్ట్ లెవెల్స్లో ఉన్నాయో, అలాగే పాజిటివ్ న్యూస్లు ఏమున్నాయి, ఆర్డర్ బుక్స్ ఎలా ఉన్నాయి, కమింగ్ ఇయర్స్లో ఏ విధంగా పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది, కాంపిటేటర్స్తో వీళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎస్ సార్. వీటిని బేస్ చేసుకుని మనం స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. రైట్ మూర్తి గారు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో బ్రీఫ్గా లాస్ట్ వీడియో స్టార్ట్ కాగానే ఫస్ట్ 5 minutes మీరు వినండి. ఈరోజు ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆల్రెడీ వెంకట గారు చెప్పారు. సో తప్పనిసరిగా అంటే వీడియో హాఫ్ అన్ అవర్లో మీకు అప్లోడ్ అవుతుంది. తప్పనిసరిగా వీడియో వీక్షించండి ఆశాంతం. ఓకే రైట్ సార్. కాలర్స్ తీసుకుందాం సార్. ఎన్వి రావు గారు వైజాగ్ నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. Yes, sir, గుడ్ మార్నింగ్ చెప్పండి. వెంకట్ గారు. సార్ నా దగ్గర మేనన్ Good morning, ఉన్నాయి sir. సార్, ఎక్కడ అమ్ముకోవాలి? ఇంకొకటి పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ రేట్ లో కొనొచ్చా? సపోర్ట్ ఎక్కడ ఉంది కొంచెం మీరు చెప్తే దాన్ని బట్టి. మీనన్ బేరింగ్స్ అండ్ రెండోదండి మేనన్ బేరింగ్స్ ఒకటి, పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ ఐటీ స్టాక్. ఓకే అది పర్సిస్టెంట్. కొనుక్కోవచ్చా లేకపోతే కొనకూడదా ఈ రేట్ లో? మీనన్ కూడా కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారా? ఉన్నాయి ఆల్రెడీ. మేనన్ నా దగ్గర ఉన్నాయి సార్, నేను అమ్మేసుకుందాం అనుకున్నాను. ఎక్కడ అమ్మాలి? కొద్దిగా ఉన్నాయి, ఒక 10% Okay. ప్రాఫిట్ లో ఉన్నా. సో 180 జోన్ అనేది మనకి రెసిస్టెన్స్ జోన్ గానే ఉందండి. అయితే మంచి మొమెంటంగానే ఉంది కదా, ఉంచుకోవచ్చు కదా. సరే ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే మళ్ళీ 180 జోన్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి, కిందకు వచ్చినప్పుడు యాడ్ చేసుకోవచ్చు. 180 ఆ జోన్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు అండి. 4780 దగ్గర మనకి మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది అంతకుముందు. సో ఫ్రైడే రోజున చూసుకుంటే ఆ రెసిస్టెన్స్ క్రాస్ అయ్యి పైకి వచ్చి 4829లో క్లోజ్ అయింది. అంటే సపోర్ట్ కింద ఇప్పుడు యాక్ట్ చేస్తుందండి 4780. 4800 పైన ఉన్నంతసేపు ఇబ్బంది ఏం లేదు సార్. కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి పర్సిస్టెంట్ సిస్టమ్స్. రైట్ సార్. రైట్ సార్. సార్ మరో కాల్ అండి వెంకటేష్ గారు వైజాగ్ నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బోధాకి సార్. గుడ్ మార్నింగ్ అండి. ఏం లేదు సార్, ఐడిబిఐ బ్యాంక్ ఆల్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకొచ్చే తీసుకోకూడదా అనేసి. ఐడిబిఐ బ్యాంక్. ఓకే, ఎందుకు ఐడిబిఐ బ్యాంక్ అనుకుంటున్నారు సార్? మామూలుగా తీసుకొచ్చా తీసుకోకూడదా అని మామూలు చెప్తే బ్యాంకింగ్ సెక్టర్ బాగుంది కదా అనేసి. అదే బ్యాంకింగ్లో చాలా స్టాక్స్ ఉన్నాయి కదా, ఎందుకు ఇంత హై వాలటైల్ స్టాక్ని తీసుకున్నారా అని డౌట్ వచ్చి అడిగాలండి నేను. అంటే మీరు 3 రోజుల క్రితం చూసుకుంటేనేమో 17% పెరిగింది, మళ్ళీ లాస్ట్ 2 days నుంచి కిందకు వస్తుంది. అంటే వాలటైల్గా మూవ్ అవుతూ ఉంటుందండి ఐడిబిఐ బ్యాంక్. అంతకుముందు కూడా మనకి రిజల్ట్స్ బాగోపోతే ఒకేసారి పడిపోయింది, రకరకాలుగా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇంకా ఉన్నాయి కదా ఆల్రెడీ ప్రూవెన్గా మనకి మొమెంటం. పిఎస్బి ఉంది, ప్రైవేట్ సెక్టర్ రెండు ఉన్నాయి కదండి. అవును, సో ఆ ఉద్దేశంతో అడిగాను సార్. Yes. ఏదన్నా మీకు ఏమన్నా న్యూస్ ఉందేమో మాకు కూడా చెబుతారని. సో ఇప్పుడు వద్దులేండి సార్, ఐడిబిఐ బ్యాంక్ అయితే ఇప్పుడు వద్దు. పరిస్థితుల్లో కొద్దిగా మనకి ఏదైనా 90 క్రాస్ అయితేనే అప్సైడ్ మూమెంటం కనిపిస్తుంది, లేదా బాగా కిందకు వచ్చిన తర్వాత కొంచెం రిస్కీగా తీసుకోవాలంటే అరౌండ్ 74-75 దగ్గర తీసుకున్నాం. ఈ మధ్యలో అయితే వద్దండి. వెంకట సార్, అదే నీ సూచన. సో అలా ముందుకు వెళ్ళండి. సో సార్ లైవ్ చాట్ బాక్స్ తీసుకుందాం సార్. సురేంద్ర గారండి. సార్ శక్తి పంప్స్ తీసుకోవచ్చా? ఎంట్రీ పాయింట్ చెప్పండి. గ్రో స్టాక్ ఎంట్రీ పాయింట్ చెప్పండి. ఓకే, శక్తి పంప్స్ వచ్చేసి కరెంట్ ప్రైస్లో కూడా కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి. 551లో మనకు క్లోజింగ్ జరిగింది. అండ్ గ్రో కూడా 199.87లో ఉందండి. మనకి 194 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. సో సపోర్ట్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి కరెంట్ ప్రైస్లో మీరు తీసుకోవచ్చు అండి. రైట్ సార్. అలాగే సార్ గ్రో స్టాక్ 194 పైన తీసుకోవచ్చు. రైట్.
ఓకే సార్. ప్రస్తుతం 199లో ఉంది, పైనే ఉంది కాబట్టి కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. ఎస్ సార్. సార్ రామకృష్ణ గారు సార్ ఏంటంటే టీసీఎస్ 2500లో ఉన్నాయట, KP80 900లో ఉన్నాయట, హోల్డింగ్ విత్ లాస్, కెన్ ఐ హోల్డ్ ఆర్ యావరేజ్? 1 year టీసీఎస్ purpose. అలాగే KP80 కూడా రెండు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. యావరేజ్ వచ్చేసి KP80 టెక్నాలజీస్ 780 దాటితేనే చేయండి, ఇప్పుడే వద్దు. అండ్ టీసీఎస్ కూడా అంతేనండి. టీసీఎస్ 2150 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఎస్ సార్. సార్ కళ్యాణి రెడ్డి గారండి, స్టాండర్డ్ ఇంజనీరింగ్ కుపిడ్ ఫ్రెష్ బై ఎంట్రీ ప్రైస్ చెప్పాలి షార్ట్ టర్మ్. స్టాండర్డ్ ఇంజనీరింగ్ అండ్ క్యూపిడ్. కుపిడ్ సార్. ఓకే, క్యూపిడ్ వచ్చేసి కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అండి. అలానే స్టాండర్డ్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి 186 ఉంది. అయితే 190 దగ్గర మనకి కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుందండి. ప్రస్తుతం 186.11లో క్లోజ్ అయింది. 190 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. 190 క్రాస్ అయిన తర్వాత మీరు స్టాండర్డ్ ఇంజనీరింగ్లో ఎంట్రీ ప్లాన్ చేయండి, ఇప్పుడే వద్దు. ఎస్ సార్. సార్ అడపా శ్రీనివాసరావు గారండి, రేమండ్ రియాలిటీ అండ్ FSL అండ్ సురక్ష షేర్స్ ఎంట్రీ ప్రైస్ చెప్తారా? రేమండ్ రియాలిటీ, FSL. రేమండ్ రియాలిటీ వచ్చేసి 650 దాటిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ఎక్కువ క్వాంటిటీ వద్దు, తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. అది కూడా 650 దాటిన తర్వాత తీసుకోండి. ప్రస్తుతం 633లో ట్రేడ్ అవుతుందండి. సో అక్కడ మనకు కొద్దిగా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది 650 జోన్లో. అలానే FSL ఎస్ సార్. FSL వచ్చేసి కొంచెం కిందకు వచ్చినా తీసుకుంటే బాగుంటుందండి. అరౌండ్ 225 నుంచి 230 ఆ మధ్యలో వచ్చినప్పుడు తీసుకోండి, కొంచెం బెటర్గా అనిపిస్తుంది అక్కడ. అండ్ మూడోదండి, మూడోది సార్ FSL సురక్ష అండ్ కదా? సురక్ష అండి. ఎస్, సురక్ష డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ ఎస్ సార్. బాగా కన్సాలిడేషన్లో ఉందండి. IPO అంటే లిస్టింగ్ అయిన తర్వాత మనకి 438లో లిస్టింగ్ అయిందండి. అక్కడ నుంచి కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ వచ్చి ఇప్పుడు బాగా కన్సాలిడేషన్లో ఉంది. ఈ టైంలో తీసుకోవడం కొంచెం రిస్కీగానే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేద్దాం సార్. ఎస్ సార్. సార్ నారాయణ గారండి, కొచ్చిన్ షిప్ యార్డ్ 1488లో ఉన్నాయి, హోల్డర్ సెల్ అని అడిగారు. 1488, ఎస్ సార్. 1458లో ఉందండి, హోల్డ్ చేయండి. ఒకవేళ షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే 1630 వరకు వస్తుందండి, అక్కడ ఎగ్జిట్ అవుతారు, కానీ హోల్డ్ చేయండి. ఎస్ సార్. సార్ కాలర్స్ అండి, వెంకటేష్ గారు గుంటూరు నుండి. సార్ నమస్తే వెంకటేష్ గారు. సార్ నమస్తే సార్. వెంకట గారు నమస్తే అండి. నమస్తే అండి. 3 స్టాక్స్ సార్. ఏషియన్ పెయింట్, స్వరాజ్ ఇంజనీర్, యూనియన్ బ్యాంక్ సార్. ఈ 3 ప్రజెంట్ రేట్లు కొనొచ్చు సార్. ఫ్రెష్ బై. ఏషియన్ పెయింట్స్, యూనియన్ బ్యాంక్, మూడోది ఏదో చెప్పారండి. స్వరాజ్. స్వరాజ్ ఇంజనీరింగ్. ఓకే, స్వరాజ్ ఇంజనీరింగ్ అని అంటున్నాడు. ఏషియన్ పెయింట్స్ 2732లో ఉందండి. సో 2700 దగ్గర నుంచి 2750 మధ్యలో ఎక్కడైనా మీరు బయింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. యూనియన్ బ్యాంక్ కూడా అంతేనండి, కరెంట్ ప్రైస్లో మీరు తీసుకోవచ్చు. 175లో ఉంది, కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అలాగే స్వరాజ్ ఇంజన్స్ గురించి అడిగారు, ప్రస్తుతం 3927లో ఉంది. కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి, ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ వద్దు, తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. అలానే 4000 క్రాస్ అయితే క్వాంటిటీ పెంచుకోండి. ఎస్ సార్. సార్ సాయి శంకర్ గారండి, తెనాలి. సార్ నమస్తే అండి. నమస్కారం మూర్తి గారు. ఎస్ సార్. నమస్తే వెంకట్ సార్. నమస్తే అండి. సార్ అదాని పవర్ ఐడిబై ఇంట్రాడేకి తీసుకోవచ్చా? ఇంట్రాడే స్టాక్ రికమెండేషన్స్ చేయమండి మనం. సో ఏదైనా సజెషన్స్ వచ్చేసి మనకి లాంగ్ టర్మ్గా వచ్చేది మాత్రమే చెప్తామండి. ఎస్ సార్. రైట్ సార్. సార్ లైవ్ చాట్ బాక్స్ అండి, సతీష్ కుమార్ గారు. సార్ జియో ఫైనాన్స్, వేదాంత పవర్, సాయి పేరెంటల్ సో బై చేసే లాంగ్ టర్మ్ పర్పస్కి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఓకే, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, వేదాంత లిమిటెడ్ అండి, లేదా వేదాంత పవర్ అన్నారండి. వేదాంత పవర్. ఎస్ సార్. సాయి పేరెంటల్స్, అవును సార్. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ కోసం అడిగారు. లాంగ్ టర్మ్ కోసం అడిగారు సార్. ఓకే, జియో ఫైనాన్షియల్స్ తీసుకోవచ్చండి. 244.45లో ఉంది, కరెక్ట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. వేదాంత పవర్ 41లో మన క్లోజింగ్ జరిగిందండి శుక్రవారం రోజున. చాలా తక్కువ క్వాంటిటీతో తీసుకోండి, ఎక్కువ క్వాంటిటీతో, చాలా తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. మళ్ళీ 44 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. సాయి పేరెంటల్స్ వచ్చేసి
593 ఉందండి. ఇది కూడా ఎనీ టైం ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ మళ్ళీ 625 ఆ జోన్ కనుక క్రాస్ అయిందంటే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. రైట్ సార్. ఎస్ సార్. సార్ మాన్విత గారండి, వాబాగ్ 1650లో ఉన్నాయి, షార్ట్ టర్మ్ ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి. 1650 అండి. 1650 సార్. హోల్డ్ చేయండి. వాటకి వాబాగ్ ఏం పర్లేదు, పెరుగుతుంది, హోల్డ్ చేయండి. ఎస్ మొన్న సార్. కూడా వాబాగ్కి సంబంధించిన న్యూస్ చెప్పాను నేను. కువైట్లో వాళ్ళకి 1000 కోట్ల ఆర్డర్ ఒకటి వచ్చింది అండి. డీశాలినేషన్ సంబంధించి కువైట్కి సంబంధించిన ఆర్డర్ అయితే వచ్చింది. తర్వాత దోహాలో కూడా వాళ్ళకు ఆర్డర్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా పెరుగుతుందండి వాబాగ్. ఎస్ సార్. ఎస్ సార్. సో సార్ మరి మాన్విత గారు అడుగుతున్నారు, భారత్ కుకింగ్ కోల్ ఎంట్రీ ప్రైస్ చెప్పగలుగుతారా? ఎంట్రీ ప్రైస్ భారత్ కుకింగ్ కోల్ భారత్ కుకింగ్ కోల్ షార్ట్ టర్మ్. ఓకే. సో ప్రస్తుతం వచ్చేసి 42లో ఉందండి. ఇప్పుడు ఏం తీసుకోవద్దండి, ప్రస్తుతం కొంచెం వెయిట్ చేద్దాం. ఏదైనా 45 దాటితే తీసుకోండి. వాళ్ళు తీసుకుందాం అనుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. 45 దాటితే మాత్రం క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్ వీరయ్య గారండి, యూనివర్సల్ కేబుల్స్ యావరేజ్ ప్రైస్ 1170లో ఉందా, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలా? ఎంతలో ఉన్నాయండి? 1170 సార్. 1170. ఓకే. 1273లో ఉందండి. ఒక 100 పాయింట్లు ప్రాఫిట్లోనే ఉన్నారు. హోల్డ్ చేసుకోవచ్చు అండి. యూనివర్సల్ కేబుల్స్ ఇంకా పెరుగుతుంది, పర్వాలేదు. ఎస్ షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే అరౌండ్ 1350 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎస్ సార్. సార్ జగన్ రెడ్డి గారండి, రతన్ ఇండియా పవర్ లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చా? వాటెక్, వాబాగ్, హిందాల్కో ఫ్రెష్ బై చేయొచ్చా? సో రతన్ ఇండియా పవర్ అండి. ఎస్ సార్, లాంగ్ టర్మ్. ఓకే. ఇంకొకటి సార్ అలాగేంటంటే ఐ మీన్ వాటెక్, వాబాగ్, హిందాల్కో ఇవన్నీ ఫ్రెష్ బై. ఓకే. ఓకే. సో పవర్ కంపెనీస్ పర్లేదండి, హోల్డ్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. వాటకి బాబాయ్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇప్పుడే ఇంతకుముందే చెప్పుకున్నాం మేడం అడిగితే. కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, ఇంకా పెరగడానికే ఛాన్స్ ఉంది. ఒకవేళ కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగి కిందకు వచ్చినా కూడా మళ్ళీ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసే విధంగా మీరు వాబాగ్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. అండ్ హిందాల్కో అడిగారు కదా మూడోది. అవునండి. సో హిందాల్కో ఇండస్ట్రీస్ వచ్చేసి మనకి 1010లో ఉందండి. కొంచెం తక్కువ క్వాంటిటీతో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయండి. 1050 దాటితే క్వాంటిటీని ఇంక్రీజ్ చేయండి. ఎస్ సార్. సార్ కాలర్స్ అండి, ప్రభా గారు చెన్నై నుండి. నమస్తే మేడం. నమస్తే అండి మేడం చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ టీజీ పవర్ 920 వస్తే తీసుకోమని చెప్పారు, వస్తుందా లేకపోతే ప్రెసెంట్ రేంజ్ లో తీసుకోమంటారా చెప్పండి సార్. నెక్స్ట్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఫ్రెష్ పై చేయొచ్చా మళ్ళీ? ఒలెక్ట్రా అండి. ఎస్ సార్. ఒలెక్ట్రా మీ దగ్గర ఉన్నాయి కదా మేడం ఆల్రెడీ. ఎగ్జిట్ అయిపోయింది సార్. ఎగ్జిట్ అయిపోయింది సార్. మళ్ళీ ప్రాఫిట్ లో తీసుకున్నారా? ప్రాఫిట్ లో వచ్చారా? అవును సార్. అవును సార్. తీసుకోండి. తీసుకోండి. మీరు 1800 వరకు హోల్డ్ చేయండి మేడం. నెక్స్ట్ టైం 1800 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. సో ఒలెక్ట్రా అండ్ సీజీ పవర్ బాగానే బుల్లిష్గా వెళ్తుందండి. కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. అలాగే 980 క్రాస్ అయితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి, లేదా కిందకు వచ్చినా కూడా అరౌండ్ 920, 930 ఆ జోన్కి వచ్చినా మళ్ళీ క్వాంటిటీ యాడ్ చేయండి. కరెంట్ ప్రైస్లో కొంత క్వాంటిటీ తీసుకోండి ఇక్కడ. ఎస్ సార్. సార్ మోహన్ రెడ్డి గారండి, వరంగల్ నుండి. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం. ఎస్ సార్. వేదాంతంలో ఎల్ఐసి ఉంచుకోవచ్చు సార్, ఎట్లా ఉంది? ప్రాఫిట్లో ఉన్నారా? వేదాంత లిమిటెడా? వేదాంత లిమిటెడ్ సార్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు డీమర్జ్ అయిపోయినాయి కదా, ప్రతిదానికి ఒక పేరు పెట్టారు, అందుకనే స్పెసిఫిక్గా అడిగాను నేను. హోల్డ్ చేయండి. 280 ఆ జోన్కి వస్తే యావరేజ్ కూడా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఎల్ఐసి ఎంతలో తీసుకుని ఉన్నారు మీరు? ఎల్ఐసి 400 తీసుకున్నాం సార్. 400 దగ్గర తీసుకున్నారా? 460 దగ్గరికి వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుక్ చేయండి ఎల్ఐసి. రైట్ సార్. ఎస్ సార్. సార్ సాంబయ్య గారండి, వేదాంత పవర్ అడిగారు, ఆల్రెడీ మీరు వేదాంత పవర్ చెప్పారు. అయితే వారు వేదాంత ఐరన్ కూడా ఎక్కడ యావరేజ్ చేసుకోవచ్చని అడుగుతున్నారు. ఓకే. వీరందరికీ డీలిస్టింగ్లో వచ్చినాయి అనుకుంటా బహుశా. ఉండొచ్చండి సార్. వేదాంత ఐరన్ అండ్ స్టీల్ యావరేజ్ ఎందుకు పెరుగుతూనే ఉందిగా. మళ్ళీ కొత్తగా తీసుకోవాలనుకుంటే కరెంట్ ప్రైస్లో తీసుకోండి. శుక్రవారం రోజున కూడా 5% పెరిగింది. సో 25.57లో ఉంది. కరెంట్ ప్రైస్లో తీసుకోండి, పర్వాలేదు. యావరేజ్ చేసుకోండి. యావరేజ్ అంటే అడిషనల్ యూనిట్స్ని పై చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్ రైట్ అండి. వీరయ్య గారండి, స్విగ్గీటా యావరేజ్ ప్రైస్ 390, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఏంటిదండి? స్విగ్గీ సార్.
స్విగ్గీ ఎంతలో అండి తీసుకుంది? యావరేజ్ ప్రైస్ 398 సార్, 390. 398. స్విగ్గీ ఇంకొంచెం డౌన్ వస్తుందండి. ఇక టెక్నికల్గా వీక్నెస్ కనిపిస్తుంది స్విగ్గీలో. కొంచెం కిందకు వస్తుంది. ఏదైనా 270 మార్క్ పైన క్లోజ్ అవ్వాలండి. 270 పైన క్లోజ్ అయితే అప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి. ఇప్పుడైతే ఏం యావరేజ్ చేయొద్దు. సార్ ఈ 270 కింద అంతా కూడా మనకి కన్సల్టేషన్ 11th మే దగ్గర నుంచి చూసుకుంటే బిలో 270 ట్రేడ్ అవుతుంది. అక్కడి నుంచి ఇప్పుడు వరకు అంటే లాస్ట్ 1 మంత్ నుంచి కన్సల్టేషన్లోనే ఉంది. సో ఆ జోన్ దాటినే ఉంది. 270 పైన క్లోజ్ అయిన తర్వాత అప్పుడు యావరేజ్ చేసుకోండి. ఎస్ సార్, వారే అడుగుతున్నారు మీన్ అఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యావరేజ్ ప్రైస్ 463, హోల్డర్ ఎగ్జిట్ 463. ఎగ్జిట్ వద్దులేండి, 313లో ఉంది. లాస్ట్లో ఎగ్జిట్ అవుతుంది ఎందుకు, కొద్దిగా ఉంచుదామండి. ఎందుకంటే రీసెంట్గా 5,300 కోట్ల వర్ధమాన్ పోర్ట్ ప్రాజెక్ట్ కూడా వచ్చింది వీళ్ళకి అఫ్ఘాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి. మళ్ళీ పెరగడానికి ఛాన్స్ ఉంది, కొంచెం టైం అయితే పడుతుందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అలాగే టెక్నికల్గా 340 ఆ జోన్ దాటితే యావరేజ్ చేసుకోండి. 340 ఆ జోన్ దాటినప్పుడు యావరేజ్ చేసుకుని మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోండి. ఎస్ సార్, కళ్యాణి రెడ్డి గారు అండి వాటెక్ వాబాగ్ ఎంట్రీ ప్రైస్ అని అడిగారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. శుక్రవారం చెప్పామండి కొనుక్కోండి వాటెక్ వాబాగ్ అని. అవును, ఇప్పుడు అడుగుతున్నారు. కళ్యాణి గారు అడుగుతున్నారు. అవును సార్. నెక్స్ట్ సార్ శ్రీనివాసరావు గారు అండి, శ్రీనివాసశ్రీ హెచ్డిబి ఫైనాన్స్ బయింగ్ ప్రైస్ 854 సార్, ఏంటంటే హోల్డర్ ఎగ్జిట్ 854. ఎస్ సార్, హోల్డ్ చేయండి. 735 దాటితే యావరేజ్ చేయండి, పర్వాలేదు. ఎస్ సార్. ప్రిన్స్ పైప్స్ 370 సార్, హోల్డర్ ఎగ్జిట్. ప్రిన్స్ పైప్స్ 370. ఎస్ సార్. 290 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. ఇప్పుడు లక్ష్మీ కొద్దిగా అప్సైడ్ మూమెంటం వస్తుంది. ఎస్ సార్, ఓకే. లక్ష్మీ డెంటల్ సార్ 440. లక్ష్మీ డెంటల్స్ 440లో అవును ఉంది. సార్, హోల్డర్ ఎగ్జిట్. ఓకే. సో ఇంకోటి చెప్పండి, ఈ లోపల నేను చూస్తాను. ఎస్ సార్, ఎస్ సార్. శ్రావణి నాగరాజు గారండి, గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. కెన్ ఐ బై పిఎల్ ఇండస్ట్రీస్ ప్లీజ్ సజెస్ట్? పిఐ ఇండస్ట్రీస్. పిఐ ఇండస్ట్రీస్, ఎస్ సార్. ఓకే. పిఐ ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్లో వద్దండి, బాగా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. 2,803లో క్లోజింగ్ జరిగింది. లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగాలేవండి. ఇంకా కిందకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదైనా రిస్కీ ట్రేడ్ అవుతుంది, ఇప్పుడేం తీసుకోవద్దు, కొద్దిగా వెయిట్ చేద్దామండి. 3,000 మార్క్ క్రాస్ చేయాలి పైకి రావాలి అంటే టెక్నికల్గా. సో ఇప్పుడైతే వద్దు. ఎస్ సార్. అలాగే లక్ష్మీ డెంటల్ వారు ఇందాక అడిగారు, ఆ చేంజ్ లో ఉన్నాయని అన్నారు. అవునండి, ఇప్పుడు బాగా డౌన్ ట్రెండ్ లోనే ఉందండి. ఇప్పుడు ఏం చేయడానికి మనం లేదు స్కోపు. ఏదైనా 280 దాటితేనే మనకు పైకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 280 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఎస్ సార్. సో వెంకట గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వీ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ చాట్ బాక్స్ కూడా వాళ్ళు ఇచ్చినాము సార్. ఇది చాట్ బాక్స్ లైవ్ అండి ఇది. సో ఏంటంటే వీడియోలో చూసి చాట్ బాక్స్ అనుకోవద్దు, ఓకే. ఫోన్స్ కూడా ఏంటంటే ఎందుకే పేరు కదంటే లైవ్ అది. సో థ్యాంక్ యూ వెంకట గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్. వెరీ 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 వైబుల్, వెరీ లైవ్. థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ ప్రభు గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.